ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పాలకులు రాష్ట్రంలోని లేరని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. సోమవారం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ 15వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం 5 ఏళ్లు మాత్రమే అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి మర్చిపోలేనిది అన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత 700 మంది చనిపోయారని, వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుందని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు ఒక్కటి అమలు కావడం లేదన్నారు. వైఎస్సార్ లాంటి పాలకులు మళ్లీ లేరని, అలాంటి పాలన మళ్లీ రాలేదని, వైఎస్సార్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగిందని చెప్పారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లయిందని, కానీ 10 ఏళ్లుగా అభివృద్ధి లేదని విమర్శించారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత జలయజ్ఞం అడ్డకెక్కిందని తెలిపారు. అభివృద్ధిని బాబు, జగన్ నీరుగార్చారని చెప్పారు. జగన్ కడప బిడ్డ అయ్యుండి ఇక్కడ అభివృద్ధి లేదని తెలిపారు. మహానాయకుడి ఆశయాలు ఒక్కటి అమలు కాలేదన్నారు. బీజేపీని వైఎస్సార్ వ్యతిరేకించారని చెప్పారు. జగన్ మాత్రం బీజేపీతో దోస్తీ కట్టారని చెప్పారు. ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోవడం జరిగింది. ఇక ఎంత గొప్ప నాయకుడో రాజశేఖర రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికే కాదు, ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాలే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది. కానీ ఈరోజు ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి, తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి గారు. ఒక జలయజ్ఞమైనా, ఒక ఆరోగ్యశ్రీ అయినా, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్ని, రుణమాఫీ అయినా, ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రంలో వరదలపై షర్మిల మాట్లాడుతూ ఈ వరదలు ఒక అసాధారణ మరణమని అన్నారు. ఇది ఘోర విపత్తు. ఈ విపత్తును ముందు అంచనా వేయలేకపోయారని విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారని అన్నారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఎలా అంచనా వేయలేకపోయారని అన్నారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించిన జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు ముందుగానే జగన్ పులివెందుల చేరుకున్నారు. జగన్ 3 రోజులుగా పులివెందుల్లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం జగన్ ముందుగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత విజయవాడకు బయలుదేరారు. షర్మిల సైతం తన తండ్రికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇద్దరూ వేరువేరుగా నివాళులర్పించారు. వైఎస్సార్ కు కాంగ్రెస్, వైసీపీ నేతలు నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. साइड सर साइड सर